హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ ముందుకైతే ఈ రోజు మంచి మెడిసినల్ వాల్యూ గల కొండపిండాకు అలాగే పప్పు చేయబోతున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. విటమిన్స్ చాలా కలిగి ఉంటుంది. అలాగే ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఈ ఆకు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిపోతాయి. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న కొండపిండాకు పప్పు అయితే ఈ రోజు తయారు చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేనైతే కందిపప్పుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను. పప్పు ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల కందిపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. గ్యాస్ అనేది కూడా అంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, కందిపప్పు అయితే నేను శుభ్రంగా 2 సార్లు కడిగి మంచినీళ్ళు వేసి నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకుని దీంట్లో వేసేసుకుందాం. ముందు పప్పు అయితే వేసేసాను కదా, ఇందులో ఆకుకూర అన్ని ఒకేసారి వేసుకోకూడదు. కందిపప్పుని విడిగా ఉడికించుకున్న తర్వాత మిగిలినవి అయితే వేసుకోవాలి. అలా అయితేనే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన వేసుకుందాం. ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే ఇదిగోండి 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసి ఒక 3 అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. పప్పు ఉడికించుకునేటప్పుడు నూనె వేసుకున్నట్లయితే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. అంటే నీళ్లు రకాలను బట్టి ఉంటుంది కదండి. కొన్ని సార్లు బోర్ వాటర్ అనేవి అలాగే ట్యాప్ వాటర్ అనేవి ఉంటాయి. శుద్ధ వాటర్ కి కొన్ని సార్లు పప్పు అయితే ఉడకదు. అటువంటి సమయాల్లో ఇలా నూనె అయితే వేసుకున్నట్లయితే పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసేద్దాము. ఇప్పుడు విజిల్ కూడా పెట్టేశాను. దీనిని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దాం. ఇదిగోండి కొండపిండాకంటే ఇదే. చూసారు కదా, నేను శుభ్రంగా దీనిని ఆకులు వెలిచేసి పెట్టాను. కాడలు అయితే వేసుకోకూడదు, ఇలా ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఇలా మొత్తం శుభ్రంగా నీట్ గా ఉన్న ఆకైతే చక్కగా వెలిచేసి పెట్టాను. ఇప్పుడు వీటిని కడిగేసుకుందాం. పప్పు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీద్దాము. చక్కగా ఉడికిపోయింది పప్పు మెత్తగా. ఇందులో ఇప్పుడు కొండపిండాకు వేసుకుందాం. స్టవ్ అయితే ముందు ఆన్ చేసేసుకుందాము. ఇదిగోండి శుభ్రంగా 3-4 సార్లు అయితే కడిగేశాను కొండపిండాకు. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులు కర్రీగా చేసుకునేటప్పుడు పప్పులో వేసుకుంటే పప్పు తక్కువ వేసుకోవాలి, ఆకైతే ఎక్కువ వేసుకోవాలి. వేసేసాను. ఇప్పుడు ఇది కాసేపు అయితే ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఎంత ఆకు వేసినా కూడా ఉడికేటప్పటికి అది కొంచెం అవుతుంది. ఇది ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. అలాగే ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. ఒక టమాటా వేసాను. పెద్ద టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న చింతపండు అయితే ఇదిగోండి ఎంత వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను, అంటే ఒక 1.5 స్పూన్ వేసాను, సరిపోతుంది. అలాగే పసుపు వేసుకుందాం. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిచ్చేద్దాం. మూత అయితే పెట్టి ఇలా పెట్టేయాలి. మూత పెట్టేసి దీనిని ఇంకా ఉడకనిచ్చేసి తర్వాత తాలింపు వేసుకుంటే
టేస్టీ టేస్టీ కొండపిండి ఆకు పప్పు రెడీ అయిపోతుంది. పప్పు అయితే చూసేద్దాము. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదైతే రుబ్బేసి తాలింపు వేసేసుకుందాం. పప్పు అయితే రుబ్బేసుకున్నాను. ముందు ఇందులో ఉన్న పలచగా ఉన్నది ఇదైతే తీసేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఉన్నది రుబ్బుకుంటే చక్కగా మెత్తగా నలిగిపోతుంది. ఇలా అయితే మెత్తగా రుబ్బేశాను. ఇప్పుడు ఇదంతా ఒకే దాంట్లోకి అయితే వేసేసుకుందాము. చూసారు కదా పప్పు ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఒకసారి. కొండపిండి ఆకంటే ఏదో వెరైటీగా ఉంటుంది అనేసి అనుకోకండి. ఇది మనం ఆకుకూరలు ఎలా వండుకుంటామో పాలకూర పప్పు, అలాగే గోంగూర పప్పు, తోటకూర పప్పు ఎలా వండుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి చాలా. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడే కాదండి, అప్పుడప్పుడు తినడం వల్ల అనారోగ్యాలు అనేవి దగ్గరికి రావు. కాబట్టి కంపల్సరిగా ఇలాంటి ఆకులు దొరికితే గనక అస్సలు మిస్ చేసుకోకుండా కంపల్సరిగా తినండి. పిల్లలకు కూడా తినడం నేర్పించండి. స్టవ్ అయితే ఇప్పుడు వెలిగించేసి పోపు అయితే పెట్టేసుకుందాం. గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసాను నేను. చాలా మంది తాలింపు అంటే పప్పులో కానీ వేటిలోనైనా సరే వేసుకునేటప్పుడు పప్పులు వేసేస్తూ ఉంటారు. మనం పప్పు ఆకుకూరలు ఏదైనా వండుకునేటప్పుడు కానీ కూరగాయలు వండుకునేటప్పుడు కానీ పోపు అనేది పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకోకూడదు. అలా వేసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో వేసుకునేటప్పుడు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్మాలు అలాంటివి చేసుకున్నప్పుడు కంపల్సరీగా పోపు లేకపోతే బాగోదు కాబట్టి అప్పుడైతే వేసుకోవచ్చు. కాబట్టి నేనైతే మాత్రం ఇప్పుడు పోపు గింజలు ఏమీ వేయకుండా తాలింపు వేస్తున్నాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి ఈ రెండు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. వెల్లుల్లిపాయ బాగా వేగనివ్వాలి. చక్కగా ఎండుమిరపకాయ త్వరగానే వేగిపోతుంది కానీ వెల్లుల్లిపాయ చక్కగా వేగితేనే పప్పులోకి బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. చూసారు కదా తాలింపు అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మన పప్పులో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా తీసుకుని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పప్పు మంచి కలర్ఫుల్ గా టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది. మరి గుమగుమలాడే పప్పు అలాగే కొండపిండి ఆకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే రైస్ తో రెడీగా ఉన్నాను. టేస్ట్ అయితే చూసేద్దాము. ఇలా ఆకుకూరలు పప్పు వండుకున్నప్పుడు ఎక్కువగా వేసుకుని తినాలి. అప్పుడే దీంట్లో ఉండే ప్రోటీన్ అంతా మనకి అందుతుంది. కాబట్టి ఇలా ఎక్కువగా వేసుకోవాలి. చూడండి చాలా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇలా పప్పు ఎక్కువగా కలుపుకోవాలి. కలుపుకొని దీంతో ఇప్పుడు తినేద్దాం. చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా చాలా బాగుంది. దీని పక్కన చూసారు కదా కరివేపాకు పక్కన పెట్టాను అనుకుంటున్నారా? కాదండి, ఇది కూడా మనమే పిల్లలకి చెప్తాం కదండి, అవి పక్కన పెట్టేస్తున్నారు ఇవి పక్కన పెట్టేస్తున్నారని. మనమే పక్కన పెడితే ఎలా? అందుకే నేనైతే తినేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి వీడియో నచ్చిందా? నేను ఏ విధంగా తయారు చేశానో మొత్తం చూసారు కదా, ఎక్కడ స్కిప్ చేయకుండా
వీడియోని చూడండి. అలాగే మీరు కూడా ఇలా టేస్టీ పప్పునైతే చేసుకోండి. ఇలా ఆరోగ్యకరమైన ఆకుకూరలు అయితే కంపల్సరిగా తీసుకోండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.